వెల్కమ్ టు చేబగత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా మెయిన్ వర్బ్స్ అండ్ టెన్సెస్ అనే చాప్టర్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టెన్సెస్ని అత్యంత సులభంగా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ టేబుల్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేయబోతూ ఉన్నాను. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఈ టేబుల్ని అబ్జర్వేషన్ చేస్తే టెన్స్ అనేది టోటల్గా మన మైండ్లో ఉండే అవకాశం అనేది ఉందండి. సో టెన్స్ అనేది మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే సో టోటల్ 12 టెన్సెస్ అనేది మనకు తెలుసు. ఓకేనా? సో టెన్స్ అనేది మరి ముఖ్యంగా 3 భాగాలుగా డివైడ్ అవుతుంది. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ 4గా, ఫాస్ట్ 4గా, ఫ్యూచర్ 4గా డివైడ్ అయిపోతూ ఉంది. టోటల్గా మనకు 12 టెన్సెస్గా డివైడ్ అవుతున్నటువంటి అంశం మనము గుర్తుపెట్టుకోవాలి. సో అంత డీటెయిల్గా కాకుండా చాలా సింపుల్ టెక్నిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. సో ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్గా మనం డివైడ్ చేసేసాం టోటల్గా. సో ప్రజెంట్ 4గా, ఫాస్ట్ 4గా, ఫ్యూచర్ 4 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటూ ఉన్నామండి. సో ఫస్ట్ మనము 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే సింపుల్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రెండోది ఏంటి అంటే సింపుల్తో పాటు కంటిన్యూ అనే పేరు గుర్తుపెట్టుకోవాలండి. కంటిన్యూ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, అలాగే పర్ఫెక్ట్, కంటిన్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, కంటిన్యూ, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, కంటిన్యూ. ఈ 4 ఈ 3 పార్ట్స్ లో డివైడ్ అయిపోతాయి. 3 into 4 is equal to 12 టెన్సెస్ అవుతాయి. మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ సింపుల్ తీసుకుంటున్నామండి. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఇలా. అలాగే ప్రెజెంట్ కంటిన్యూ, ఫాస్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ కంటిన్యూ. అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూ తీసుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ, ఇలా 4 పార్ట్స్గా డివైడ్ అయిపోతూ ఉన్నాయండి. మనం ఫస్ట్ ప్రజెంట్ చూద్దాం. సింపుల్ ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఫ్రేమ్ ఏంటి అంటే సబ్జెక్ట్ V1 SRES ప్లస్ ఆబ్జెక్టివ్. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ ప్రజెంట్ యొక్క ఫ్రేము సబ్జెక్ట్ ప్లస్ V1 SRES ప్లస్ ఆబ్జెక్టివ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి సింపుల్ ఫ్యూచర్ ఫ్రేమ్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ ఫ్రేమ్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ షల్, విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్టివ్. మరి సింపుల్ ఫాస్ట్ ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఎస్ లేదా ఈఎస్ అంటే ఏ టెన్స్ లో? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో బట ఎస్ లేదా ఈఎస్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అనేది మనకు రేపు ఎగ్జామినేషన్ లో మార్క్స్ అండి. ఎప్పుడైతే ఈ గాని, షీ గాని, ఇట్ గాని, వేటి పెడుతోండి? ఈ గాని, షీ గాని, ఇట్ గాని. సో ఈ, షీ, అలాగే ఇట్ లేదా నేమ్స్, ఈ షీట్ లేదా నేమ్స్ తో స్టార్ట్ అయినప్పుడు వర్బ్ 1కు ఎస్ లేదా ఈఎస్ అనేది మనము కలపాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ అదే విధంగా ఫ్యూచర్ టెన్స్ లో షెల్ విల్ ని ఎలా వాడాలి అంటే ఐవీలతో స్టార్ట్ అయినప్పుడు షెల్, ఐ షెల్, వి షెల్. అలాగే రిమైనింగ్ సబ్జెక్టులు అంటే వి, యు, దే, ఈ, షీ, ఇట్. ఓకేనా? సో యు, దే, ఈ, షీ, ఇట్ వీటికి విల్ ని వాడాలండి. కేవలం ఐ మరియు వీలకు మాత్రమే షెల్ ని ఉపయోగించాలండి. సో నెక్స్ట్ అలాగే ప్రజెంట్ కంటిన్యూ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ మనం ఒకసారి చూస్తే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V4 ప్లస్ ఆబ్జెక్టివ్. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V4 ప్లస్ ఆబ్జెక్టివ్. V4 ఎలా వస్తుందండి? V1 కు ఐఎన్జి యాడ్ చేస్తాం సింపుల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ గో ఉందనుకోండి, గోయింగ్. లుక్ ఉందనుకోండి, లుకింగ్ అనేది. అంటే ఐఎన్జి అనే ఒక ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే వర్బ్ 1కు అది V4 అనేది అవుతుంది. ఇక్కడ ఐ ఉంటే యామ్, ఐ ఆమ్. ఈ షీట్లు కానీ పేర్లు ఉంటే ఈజ్, ఈజ్, షీజ్, ఇట్ ఈజ్. నేమ్స్ ఉన్నా కూడా ఏదైనా పర్వాలేదు. సో ఆ నేమ్స్ పక్కకు కూడా మనం ఈజ్ అనేది యూజ్ చేయాలి. అలాగే దే, వి, యూలు ఉంటే ఆర్ ని వాడాలండి. ఓకేనా? ఐ ఉంటే యామ్,
ఈ షీ ఇట్లుంటే ఈజ్, దేవి ఉంటే ఆర్ అండి. ఇక ఫాస్ట్ కంటిన్యూ టెన్స్ ఫ్రేమ్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఐ కానీ, ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఐ, ఈ, షీ, ఇట్ ఇవి ఉంటే వీటితో సెంటెన్స్ స్టార్ట్ అవుతే వాజ్ అనేది వాడాలి. వి, యు, దే, వి, యు, దే. సో ఇవి ఉన్నప్పుడు వర్ వాడాలి. ఓకేనా. ఐ, షీ ఇట్లుంటేనేమో వాజ్, దే, వి, యూలు ఉంటేనేమో వర్ని వాడాలి. ఇక్కడ V4 ఉంటుంది. కంటిన్యూ అంటే చాలు V4 ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలా. ఫ్యూచర్ కంటిన్యూ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి, విల్ బి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్. ఐవీలతో స్టార్ట్ అయినప్పుడు సేమ్ అండి. ఐవీలతో స్టార్ట్ అయినప్పుడు షెల్ బి, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే యు, దే, ఈ, షీ, ఇట్, నేమ్స్ వీటికి విల్ బి అనేది యూజ్ చేయాలని మనము గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. ఇక్కడ ఐ, వి, యు, దేలు ఉంటేనేమో హ్యావ్, ఈ షీట్లు ఉంటేనేమో హ్యాస్. ఐ, వి, యు, దేలు ఉంటేనేమో హ్యావ్, ఈ షీట్లు ఉంటేనేమో హ్యాజ్ అనేది మనం ఉపయోగించాలి ఇక్కడ. ఇక ఫాస్ట్ పర్ఫెక్ట్ లో వచ్చేసరికి హ్యాడ్ ఒకటే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది కాబట్టి అన్ని సబ్జెక్టులకు హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ వర్బ్ 3 ఉంటుంది. వర్బ్ 3 ఎలా వస్తుంది? కొన్ని వర్బ్స్ కు డి లేదా ఈడి యాడ్ చేస్తే V3 ఫార్మేషన్ అనేది అవుతుంది. కొన్ని సందర్భాల్లో V2 కూడా డి లేదా ఈడి యాడ్ చేసినా కూడా ఆ V2 ఫార్మేషన్ కూడా అవుతుంది. ఓకేనా. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. సో ఇక్కడ V2లో కూడా కంప్లీటెడ్, V3లో కూడా కంప్లీటెడ్. ఓకేనా. సో లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్. ఇక్కడ కూడా V2 లోపల లెర్న్డ్, V3లో కూడా లెర్న్డ్. ఇది ఫార్మేషన్ అండి. సో ఇక్కడ అన్నిటికీ హ్యాడే వాడాలి. ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టివ్. ఐవీలు ఉంటే షెల్ హ్యావ్, రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ యు, దే, ఈ, షీట్ ఆర్ నేమ్స్. సో అప్పుడు మనము విల్ హ్యావ్ అనేది యూజ్ చేయాలి, వర్బ్ 3ని వాడాలి. ఇక ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్కి వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్ ఫ్రేమ్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్. సారీ, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్ అండి. ఓకేనా. షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అనేది ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూ వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసరికి షెల్ ఓన్లీ హ్యావ్ బీన్, యాజ్ బీన్. ఐవీదేలతో స్టార్ట్ అయినప్పుడు హ్యావ్ బీన్, ఈ షీట్లతో స్టార్ట్ అయినప్పుడు యాజ్ బీన్. సో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ వచ్చేసరికి ఓన్లీ హ్యాడ్ బీన్ అనేది ఉంటుంది. సో సబ్జెక్ట్ ప్లస్ యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్. సో అలాగే ఫ్యూచర్ కంటిన్యూ టెన్స్ లో వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్టివ్ అండి. ఐవీలతో స్టార్ట్ అయినప్పుడు షెల్ హ్యావ్ బీన్, రిమైనింగ్ ఆల్ వి, యు, దే, ఈ, షీట్, నేమ్స్ తో స్టార్ట్ అయినప్పుడు విల్ హ్యావ్ బీన్ అనేది వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అనేదేమో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, హ్యాడ్ బీన్ అనేదేమో ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ టెన్స్కి వచ్చేసరికి షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. ఈ వీడియోలో కేవలం టెన్స్ ను, ఫ్రేమ్స్ ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎలా సింపుల్ గా టేబుల్ రూపంలో గుర్తుపెట్టుకోవాలనేది మాత్రమే అందించడం జరిగింది. పార్ట్ 2లో ఈ చాప్టర్కి సంబంధించింది ఎగ్జాంపుల్స్ మనము ప్రాక్టీస్ అనేది చేద్దామండి.